అమ్మవారి మంత్రాలు చేయాలి. పైగా సంధ్యావందనాన్ని ఉన్నాం. కొంతమంది ఉపనయనం అయింది కానీ గాయత్రులు వర్షాలు చేస్తామండి అని సంధ్య చేయాలని అర్థం. సంధ్యతో పాటే చేయాలి. సంధ్యోపాస్య అది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ నేర్పాలి. అది తగ్గడం వల్లే సనాతన ధర్మానికి రక్షణ తగ్గుతుంది. ఇప్పుడు బాధ్యత ఏంటంటే సంధ్యావందనం చేసి కనీసం రోజుకు 108 తక్కువ కాకుండా గాయత్రి జరగాలి. ఇంకా అధికమైతే చాలా మంచిది. సెలవు రోజుల మొదలు శాస్త్ర గాయత్రి కూడా చేయాలి. ఉపనయన సంస్కారాన్ని వాళ్ళందరికీ ఇది అవసరం. చాలా మంది అడుగుతుంటారు మేమెందుకు చేయకూడదని. వారందరూ చేయకూడదు తర్వాత చెప్పచ్చు కానీ చేయవలసిన వారు చేయాలి ముందుగా. ఇది అందరి కర్తవ్యం. ఇది చేసినట్లయితే అది వ్యక్తి కోసం మాత్రమే కాదు, అది ప్రకృతికి ప్రపంచానికి క్షేమంకరం. అందుకే ప్రకృతికి ప్రపంచానికి క్షేమం కలిగించడం కోసం ఉపనయన సంస్కారం పొందిన వాడు త్రిశంధ్యంలో గాయత్రిని ఆరాధన చేయాలి. అది వ్యక్తికి ఆయు పృథివ్యాం గమనం బ్రహ్మవర్చసం మహేంద్రత్వ అని చెప్పినట్లుగా ఆయుష్నిస్తున్నది, బ్రహ్మవర్చస్సునిస్తున్నది, ఐశ్వర్యాన్ని ఇస్తున్నది, వ్యక్తిని ఇంత రక్షిస్తుంది. అటువంటిప్పుడు జీవితాంతం చేయాలి. వృద్ధాప్యంలో మాత్రమే కాకుండా బాల్యం నుంచే చేయాలి. గాయత్రి అనుష్ఠించిన ఒక్కటి కాదు, మిగిలిన మానవుని కాదు. ఇది లేని మిగిలిన ఫలించమని చెప్పడం ఇక్కడ.